మన బ్యాంకు బ్యాలెన్స్ తగ్గితే మనకు నడుము నొప్పి వస్తుందని ఎవరైనా చెబితే అసలు మనం నమ్ముతామా? ఖచ్చితంగా నమ్మం కదా, అదేదో జోక్లాగా అనిపిస్తుంది. అవును. లేదా మన మనసులో ఎవరిపైన ఉన్న దీర్ఘకాలిక కోపమే ఏంటంటే మన శరీరంలో ఒక క్యాన్సర్గా మారుతుందని చెబితే అంగీకరిస్తామా? అస్సలు అంగీకరించం. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. కొంచెం కోపం కూడా తెప్పించేలా ఉంటుంది కదా. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది కొని చదివిన ఒక పుస్తకం చెబుతున్న నిజం ఇదే. అవును, 4 కోట్ల మంది అంటే చిన్న విషయం కాదు. నమస్కారం మిత్రులారా. ప్రపంచంలోని అత్యుత్తమ పుస్తకాల నుండి జీవితాన్ని మార్చే ఆలోచనలు, విజయ రహస్యాలు మరియు వ్యక్తిత్వ వికాస మన ఆలోచనలను మార్చగలదు. మారిన ఆలోచనలు మన నిర్ణయాలను మార్చగలవు. మారిన నిర్ణయాలు మన జీవితాన్నే మార్చగలవు. ఆ మాట అక్షరాల సత్యం. అందుకే ఈ రోజు మనం ఒక సంచలనాత్మకమైన అలాగే అంతే వివాదాస్పదమైన పుస్తకం గురించి లోతుగా చర్చించబోతున్నాం. అవును. అదే లూయిస్ హే రాసిన యూ కెన్ హీల్ యోర్ లైఫ్. అంటే కేవలం ఒక వ్యక్తిగత అనుభవంతో మొదలైన ఈ పుస్తకం దశాబ్దాల పాటు ఎంతో మంది ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసింది కదా. నిజమే. ఈ డీప్ డైవ్ లో మనం ఒక అత్యంత ఆసక్తికరమైన లోతైన ప్రశ్నను పరిశీలించబోతున్నాం. మన ఆలోచనలు నిజంగా మన శారీరక ఆరోగ్యాన్ని నయం చేయగలవా? అది చాలా పెద్ద ప్రశ్న. అవును కదా. ఒక వ్యక్తి తన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా జయించగలడా? ఈ పుస్తకం వెనుక ఉన్న మూల సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ముఖ్యంగా సమాజంపై అందులోనూ 1980ల నాటి సంక్షోభ పరిస్థితుల్లో ఇది చూపిన ప్రభావాన్ని మనం చూడాలి. అదే సమయంలో ఈ సిద్ధాంతాలపై ఉన్న తీవ్రమైన విమర్శలను, శాస్త్రీయ అభ్యంతరాలను కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా విశ్లేషించబోతున్నాం. 100%. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మనం ముందుగా లూయిస్ హే స్వంత జీవితంలోకి తొంగి చూడాలి. అంటే రచయిత్రి నేపథ్యమంటారా? అవును. ఎందుకంటే ఈ పుస్తకంలోని తత్వశాస్త్రమంతా ఏదో ఒక ప్రయోగశాలలో పుట్టింది కాదు, ఆమె స్వయంగా ఎదుర్కొన్న అత్యంత కఠినమైన జీవిత అనుభవాల నుండి ఉద్భవించింది. నిజమే. మూలాలను పరిశీలిస్తే ఆమె జీవితం ఎంత భయంకరమైన కష్టాలతో మొదలైందో మనకు అర్థమవుతుంది. అవును. ఆమె బాల్యం ఊహకు కూడా అందని బాధలతో నిండిపోయింది కదా. కేవలం 5 ఏళ్ల వయసులోనే ఒక పొరుగువాడి చేతిలో ఆమె లైంగిక దాడికి గురైంది. అబ్బా, 5 ఏళ్ల వయసులో అంటే చాలా దారుణం. అవును. ఆ తర్వాత ఇంట్లో ఉన్న హింస, క్రూరత్వం తట్టుకోలేక 15 ఏళ్ల చిన్న వయసులోనే ఇల్లు వదిలి పారిపోయింది. కౌమార దశలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను పెంచే స్తోమత లేక దత్తతకు ఇవ్వాల్సొచ్చింది. ఆ తర్వాత జీవితం కొంత కుదుటపడి ఒక ఫ్యాషన్ మోడల్గా మారి వివాహం చేసుకుంది. అంటే లైఫ్ కొంచెం సెటిల్ అయిందనుకోవచ్చు. అక్కడ గాయాలు ఎదుర్కోవచ్చో అవన్నీ ఆమె ఎదుర్కొంది. సరిగ్గా చెప్పారు. ఇన్ని గాయాలతో, ఇన్ని తిరస్కరణలతో పెరిగిన ఒక వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా చాలా కోపం ఉంటుంది. అవును. తనలో తను తీవ్రమైన కోపాన్ని, నేను దేనికి పనికిరాను, నాకసలు ప్రేమను పొందే అర్హత లేదు అనే ఒక బలమైన ప్రతికూల భావనను ఆమె పెంచుకుంది. అది సహజమే కదా. అవును. అయితే 1970ల చివరలో ఆమె జీవితంలో మరో అతిపెద్ద కుదుపు వచ్చింది. ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. సర్వైకల్ క్యాన్సర్. ఓకే. ఇక్కడే ఈ కథలో అత్యంత కీలకమైన మరియు కొంచెం వివాదాస్పరమైన మలుపు చోటు చేసుకుంది. ఆ క్యాన్సర్కు వైద్య చికిత్స తీసుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. ఒక్క నిమిషం, చికిత్స తీసుకోకూడదనా? ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న కాలంలో ఒక ప్రాణాంతక క్యాన్సర్కు చికిత్స నిరాకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అస్సలు కాదు. చాలా ధైర్యం కావాలి. అసలు ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? దానికి ప్రత్యామ్నాయంగా ఆమె ఏం చేసింది? ఏంటంటే ఆమె వాదన ప్రకారం ఆ క్యాన్సర్ అనేది అకస్మాత్తుగా శరీరంలో వచ్చిన ఒక యాదృచ్ఛిక మార్పు కాదు. అంటే ర్యాండంగా వచ్చింది కాదు అంటారు. అవును. తన బాల్యం నుండి తనలో పేరుకుపోయిన కోపం, తనను తాను ద్వేషించుకోవడం, తనను వేధించిన వారిపై ఉన్న తీవ్రమైన పగ, ఇవన్నీ లోపల గూడు కట్టుకుని అవే క్యాన్సర్ కణాలుగా మారాయని ఆమె బలంగా నమ్మింది. ఓహో, అంటే మానసిక భావాలే క్యాన్సర్ అయ్యాయనేది ఆమె నమ్మకం. కరెక్ట్. అందుకే శరీరానికి మందులు వాడే బదులు మనసుకు చికిత్స చేయాలని నిర్ణయించుకుంది. తనను తాను క్షమించుకోవడం, ఇతరులను క్షమించడం ప్రారంభించింది. వాటితో పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించింది. అలాగే రిఫ్లెక్సాలజీ లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయించింది. రిఫ్లెక్సాలజీ అన్నారు కదా. అసలు ఈ రిఫ్లెక్సాలజీ అంటే ఏమిటో కాస్త వివరిస్తారా? లేదా చేతుల్లోని నిర్దిష్టమైన నాడులను, పాయింట్లను నొక్కడం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు ఉపశమనం కలిగించే ఒక పద్ధతి. అంటే ఆక్యుప్రెషర్ లాంటిదా? దాదాపుగా అంతే. మన పాదాలు మన శరీరానికి ఒక మ్యాప్ లాంటివి అని, అక్కడ ఒత్తిడి కలిగించడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, ప్రతికూల శక్తులను బయటకు పంపవచ్చని నమ్ముతారు. ఓహో, అర్థమైంది. ఈ రిఫ్లెక్సాలజీ సరైన ఆహారం మరియు పూర్తిగా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా కేవలం 6 నెలల్లో తన క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని ఆమె ప్రకటించింది. కేవలం 6 నెలల్లోనా? ఇది వినడానికి ఒక అద్భుతమైన కథలా అనిపిస్తుంది. అవును, మిరాకిల్లాగా అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే ఇక్కడ ఒక ప్రాథమిక సందేహం వస్తుంది. మన మనసు ఒక తోట లాంటిది అని మనం అనుకుంటే అందులో ఎలాంటి విత్తనాలు అంటే ఆలోచనలు నాటితే అలాంటి మొక్కలే వస్తాయని రచయిత్రి చెబుతున్నట్లు అర్థమవుతోంది కదా. అవునవును, ఆమె ప్రధాన సిద్ధాంతం అదే. సంతోషకరమైన ఆలోచనలు చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది అనడంలో నాకెలాంటి సందేహం లేదు. కానీ క్యాన్సర్ లాంటి ఒక భౌతికమైన కణాలకు సంబంధించిన వ్యాధి కేవలం పాత కోపాలు, బాధల వల్లే వస్తుందని చెప్పడం ఎలా ఉంటుంది? కొంచెం అతిశయోక్తి అంటారు. అవును. వాటిని వదిలేస్తే తగ్గిపోతుందని చెప్పడం ఒక పెద్ద ముందడుగు లేదా అతిశయోక్తి అనిపించడం లేదా? దీని వెనక ఉన్న లాజిక్ ఏమిటి? మీరు అడిగిన ఈ సందేహం రావడం చాలా సహజం. లూయిస్ హే తత్వశాస్త్రం వెనక ఉన్న ప్రధాన లాజిక్ ఏమిటంటే మన భావోద్వేగాలు నేరుగా మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ని అంటారు. ఓకే. అవును. మనుషులందరిలోనూ ఉండే అతిపెద్ద సమస్య నేను సరిపోను అనే భావన అని ఆమె అంటుంది. చిన్న వయసులో మన చుట్టూ ఉన్న వ్యక్తులు అన్న మాటలు, జరిగిన సంఘటనల వల్ల మనలో మనం ఒక అపరాధ భావనను పెంచుకుంటాం. ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ కదా. కరెక్ట్. తనను తాను ప్రేమించుకోకపోవడం వల్లే మన శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ దీర్ఘకాలిక ఒత్తిడి మన కణాల సమతుల్యతను దెబ్బతీసి అనారోగ్యాలకు కారణమవుతుందని ఆమె విశ్లేషించింది. ఓహో, అంటే మన ఆలోచన విధానమే మన అనారోగ్యాలకు మూల కారణమని ఆమె గట్టిగా విశ్వసించిందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఈ పుస్తకంలో దీనికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, బహుశా అత్యంత వివాదాస్పదమైన ఒక విభాగం ఉంది కదా.
అదేమిటంటే ఆమె పుస్తకం చివర్లో ఇచ్చిన ఒక పెద్ద వ్యాధుల జాబితా. ఆ జాబితా ఈ పుస్తకానికి ఒక వెన్నెముక లాంటిది అని చెప్పొచ్చు. ఆమె ఆంగ్లంలో డిజీజ్ అనగా వ్యాధి అనే పదాన్ని తీసుకుని దాన్ని డిస్ఈజ్ అని విడదీసి చెబుతుంది. డిస్ఈజ్ అంటే సౌకర్యం లేకపోవడమనా? సరిగ్గా చెప్పారు. ఈజ్ అంటే సౌకర్యంగా ఉండటం, డిసీజ్ అంటే సౌకర్యం లోపించడం. అంటే ఏంటంటే మన మనసులో ఏదైనా ఒక విషయంలో అసౌకర్యం ఉంటే అది భౌతికంగా శరీరంలో ఒక వ్యాధిగా మారుతుందని ఆమె అర్థం. భలే లాజిక్ లాగా ఉందే. అవును, శరీరంలో వచ్చే ప్రతి నొప్పికి, ప్రతి వ్యాధికి వెనుక ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన మానసిక కారణం ఉంటుందని ఆ జాబితాలో ఆమె పేర్కొంది. నిజమే. ఈ జాబితాలోని కొన్ని ఉదాహరణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో కాస్త వివరిద్దాం. తప్పకుండా. ఉదాహరణకు మనకు సాధారణంగా వచ్చే నొప్పులున్నాయి కదా, దీనికి కారణం మనలో ప్రేమ కోసం ఆరాటపడటం అని ఆమె రాసింది. బహుశా ప్రేమ దొరకనప్పుడు మన శరీరం బిగుసుకుపోయి నొప్పులుగా మారుతుందేమో. ఆ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది కదా. అవును. అలాగే ఎవరైనా అధిక బరువు ఉంటే దానికి కారణం వారు లోపల భయపడుతున్నారని ఆమె అంటుంది. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది ఎలాగంటే తమకు రక్షణ కావాలనే భావనతో శరీరం అలా మారుతుంది అంటుంది. అదే కదా, ఈ క్రూరమైన ప్రపంచం నుండి తమను తాము కాపాడుకోవడానికి శరీరం చుట్టూ కొవ్వును ఒక కవచంలా అంటే ఒక ఆర్మర్ లాగా పెంచుకుంటున్నారని ఆమె విశ్లేషించింది. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇది. ఆమె భౌతికమైన శరీర లక్షణాలను మానసిక స్థితులతో ఒక ప్రతీకాత్మక రూపంలో ముడిపెట్టింది. అవును, సింబాలిక్ గా. అలాగే క్యాన్సర్ గురించి కూడా వివరిస్తూ ఏంటంటే ఏదో ఒక లోతైన గాయం లేదా ఎవరిపైన ఉన్న దీర్ఘకాలిక ఆగ్రహం మనసులో ఉండిపోవడం వల్ల వస్తుందని పేర్కొంది. అంటే లోపల ఉండిపోయిన కోపంకి ఒక మానసిక కారణాన్ని ఆమె అన్వయించింది కదా. ఈ జాబితాలో నడుము నొప్పి గురించి రాసిన వివరణ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, బ్యాక్ పెయిన్ గురించి రాసిన వాదన. ఆమె వాదన ప్రకారం కింది నడుము నొప్పి వస్తే దానికి కారణం ఆర్థిక భయాలట. అంటే డబ్బు గురించిన ఆందోళనల వల్లే నడుము నొప్పి వస్తుందని ఆమె చెప్పడం కొంచెం అతిగా అనిపించడం లేదా? సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అసలు ఒక వ్యక్తి రోజంతా తప్పు భంగిమలో కుర్చీలో కూర్చుని పనిచేస్తే నడుము నొప్పి వస్తుంది, కానీ డబ్బు గురించి భయపడితే నడుము నొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక ఆమె ఉద్దేశం ఏమిటి? వినడానికి విచిత్రంగా ఉన్నా ఆమె దీని వెనుక ఒక లోతైన ప్రతీకాత్మకతను చూసింది. అంటే మన వెన్నెముక లేదా నడుము అనేది మన భౌతిక శరీరానికి మద్దతు ఇస్తుంది. మొత్తం శరీరాన్ని నిలబెట్టేది అదే. జీవితంలో మనకుండే మద్దతుకు కూడా అదే ప్రతీకాని ఆమె నమ్మకం. ఓహో, సపోర్ట్ అన్నమాట. అవును, కింది నడుము అనేది మన మనుగడకు సంబంధించిన భారాన్ని మోస్తుంది. సమాజంలో మన మనుగడ సాగించడానికి అత్యంత అవసరమైనది డబ్బు. ఆర్థిక స్థిరత్వం అంటారు. కరెక్ట్. కాబట్టి ఆర్థిక భయాలు, డబ్బు గురించిన ఆందోళనలు ఉంటే ఆ భారమంతా కింది నడుము మీద పడి నొప్పిగా మారుతుందని ఆమె అంటుంది. అదే పై నడుము నొప్పి వస్తే భావోద్వేగపరంగా ఎవ్వరూ తనకు మద్దతు ఇవ్వడం లేదన్న ఒంటరితనమే కారణమని వివరిస్తోంది. వావ్, అంటే మన శరీరం ఒక భౌతిక మ్యాప్ మాత్రమే కాదు, ఏంటంటే మన భావోద్వేగాల మ్యాప్ అని కూడా ఆమె చెబుతుందన్నమాట. అవును, అదే ఆమె సిద్ధాంతం. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? నడుము నొప్పి వస్తే సాధారణంగా మనం ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు లేదా ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వెళ్తాం కదా, ఆమె పరిష్కారం ఏమిటి? శారీరక ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యుడి దగ్గరకు వెళ్లవద్దని ఆమె ఎక్కడా నేరుగా చెప్పలేదు. కానీ మూల కారణాన్ని మనసు ద్వారా నయం చేసుకోకపోతే ఆ వ్యాధి మళ్లీ మళ్లీ వస్తుందని ఆమె సూచించింది. అంటే శాశ్వత పరిష్కారం మనసులోనే ఉందంటారు. ఖచ్చితంగా. దానికి ఆమె వాడిన ప్రధాన సాధనమే సానుకూల వాక్యాలు. దీన్నే అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి? మనం చిన్నప్పటి నుండి మన మెదడులో నింపుకున్న ప్రతికూల ఆలోచనలను తొలగించి వాటి స్థానంలో సానుకూల వాక్యాలను పదే పదే అనుకోవడం ద్వారా చికిత్స చేసుకోవచ్చు అంటుంది. అంటే ఏ సమస్యకు ఎలాంటి వాక్యాలు వాడుకోవాలో కూడా ఆమె చెప్పారు కదా. ఉదాహరణకు నడుము నొప్పి వచ్చిన వ్యక్తి ఎలాంటి సానుకూల వాక్యాన్ని వాడుకోవాలి? కింది నడుము నొప్పి ఉంటే ఆర్థిక భయాన్ని పోగొట్టడానికి ఆమె ఒక వాక్యాన్ని సూచిస్తుంది. అదేంటంటే, నాకు జీవితంపై నమ్మకముంది, నాకు ఎప్పుడూ రక్షణ ఉంటుంది, విశ్వం నన్ను ఎల్లప్పుడూ ఆదుకుంటుంది, నా అవసరాలన్నీ తీరుతాయి అని పదే పదే మనస్ఫూర్తిగా అనుకోవాలి. చాలా పాజిటివ్గా ఉంది వినడానికి. అవును, ఇలా పదే పదే అనుకోవడం వల్ల మన ఆలోచన సరళి మారుతుంది, భయం పోతుంది. ఎప్పుడైతే భయం పోతుందో శరీరంలో ఒత్తిడి తగ్గి ఆటోమేటిక్గా ఆ నొప్పి కూడా నయమవుతుందని ఆమె సిద్ధాంతం. ఆలోచనల ద్వారా ఆరోగ్యం. ఇది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. అయితే ఈ సానుకూల వాక్యాలను కేవలం మనసులో అనుకుంటే సరిపోదు, వాటిని ఎలా సాధన చేయాలో కూడా ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. అవునవును. ఇక్కడే లూయిస్ హే పరిచయం చేసిన అత్యంత శక్తివంతమైన సాధన మిర్రర్ వర్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఈ పుస్తకానికి ఒక ఐకానిక్ పద్ధతిగా మారిపోయింది కదా. ఖచ్చితంగా. మిర్రర్ వర్క్ అంటే అద్దంతో చేసే సాధన. ప్రపంచంలో ఎవ్వరు మనల్ని ప్రేమించకపోయినా ఏంటంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలని లూయిస్ హే నమ్మింది. అది చాలా ముఖ్యం. దానికి ఆమె కనుగొన్న అత్యుత్తమ మార్గం ఇది. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి అద్దంలో మన కళ్లలోకి మనం సూటిగా చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను, నిన్ను ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తున్నాను అని గట్టిగా చెప్పుకోవడం. ఈ పద్ధతి గురించి చదివినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ మొదటిసారి అద్దం ముందు నిలబడి అలా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును, సిగ్గుగా అనిపిస్తుంది. ఒక రకమైన సిగ్గు లేదా కృత్రిమంగా అనిపిస్తుంది. నాకు ఇది ఎలా అనిపించిందంటే, ఒక పాత కంప్యూటర్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సిస్టమ్ దాన్ని అంగీకరించకుండా పదే పదే ఎర్రర్స్ చూపిస్తుంది కదా. భలే చెప్పారు పోలిక. సరిగ్గా అలాగే మన మెదడు కూడా ఈ ప్రేమ అనే కొత్త సాఫ్ట్వేర్ను వెంటనే అంగీకరించదేమో కదా. మీరు చెప్పిన ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పోలిక 100% సరిపోతుంది. అక్షరలా జరిగేదదే. అవునా? అవును, ఎందుకంటే దశాబ్దాల పాటు మనం అద్దంలో చూసుకున్న ప్రతిసారి నా ముక్కు బాలేదు, నేను లావుగా ఉన్నాను, నేను ఎందుకు పనికిరాను అని విమర్శించుకుంటూ నిందించుకుంటూ పెరిగాము. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుంటూనే ఉంటాం. అద్దంలో చూసి ప్రేమను వ్యక్తపరచగానే ఏంటంటే మన మెదడులోని ఆ పాత ప్రోగ్రామింగ్
దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రిజెక్ట్ చేస్తుంది. అందుకే అద్దం అనేది కేవలం మన రూపాన్ని మాత్రమే కాదు, మన అంతర్గత అడ్డంకులను, భయాలను వెంటనే ప్రతిబింబిస్తుందని లూయిస్ హే వివరిస్తోంది. మరి ఈ మెదడు చేసే తిరుగుబాటును ఆపి ఆ పాత సాఫ్ట్వేర్ను పూర్తిగా తీసేసి కొత్త సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? దీనికి ఆమె సూచించిన మార్గమేమిటి? దీనికి నిరంతర సాధన అవసరం. అందుకే ఇది ఒక 21 రోజుల సాధన అని ఆమె నిర్దేశించింది. 21 days. ఓకే. ఎందుకంటే మన ఉపచేతన మనస్సు, అంటే మనకు తెలియకుండానే మన ప్రవర్తనను నియంత్రించే లోపలి మనస్సు కొత్త విషయాలను వెంటనే అంగీకరించదు. అవును కదా? కానీ రోజులు గడిచే కొద్దీ క్రమం తప్పకుండా అద్దం ముందు నిలబడి ఆ సానుకూల వాక్యాలు పలకడం వల్ల పాత ప్రోగ్రామింగ్ చెరిగిపోయి కొత్త ఆలోచనల విత్తనాలు నాటబడతాయి. అంటే ఒక హ్యాబిట్ లాగా మారుతుంది అంటారు. కరెక్ట్. కొన్ని రోజుల తర్వాత అద్దంలో కనిపించే వ్యక్తి మనకొక విమర్శకుడిలా కాకుండా మనకు అత్యంత ఆప్తుడైన ఒక ప్రాణ స్నేహితుడిలా కనిపిస్తాడు. తనను తాను క్షమించుకోవడానికి ఇంతకంటే గొప్ప సాధనం లేదని ఆమె నిరూపించింది. ఇది ఆలోచిస్తే ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. కేవలం ఒక అద్దం ముందు నిలబడి మాట్లాడటం ద్వారా లక్షలాది మంది తమ మానసిక అడ్డంకులను అధిగమించగలిగారు. నిజమే. అయితే ఈ పుస్తకం కేవలం వ్యక్తుల స్థాయిలోనే ఆగిపోలేదు. సామాజిక స్థాయిలో ఇది సృష్టించిన ప్రభావాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 1980ల నాటి ఎయిడ్స్ సంక్షోభం సమయంలో లూయిస్ హే చేసిన కృషి ఒక చారిత్రక ఘట్టం కదా. ఆ కాలపు పరిస్థితులను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదెంత తీవ్రమైన సమయమో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా. 1980ల కాలం అంటే ఏంటంటే వైద్య ప్రపంచానికి ఎయిడ్స్ అనే వ్యాధి గురించి ఏమీ తెలియని చీకటి రోజులవి. అవును. అది ఎలా వ్యాపిస్తుందో, దానికి మందు ఏమిటో తెలియక సమాజం మొత్తం భయంతో వణికిపోయింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సమాజం అత్యంత దారుణంగా వెలివేసింది. చాలా వివక్ష ఉండేది అప్పట్లో. అవును కదా. వారిని ముట్టుకోవడానికి కూడా వైద్యులు, సొంత కుటుంబ సభ్యులు కూడా భయపడే పరిస్థితి. ఆ సమయంలో వారిని హక్కున చేర్చుకునే నాథుడే కరువయ్యాడు. అలాంటి భయంకరమైన వాతావరణంలో లూయిస్ హే ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. అవును. అప్పుడే ఆమె హేరైడ్ పేరుతో ఒక సపోర్ట్ గ్రూప్ ని ప్రారంభించింది కదా. సొంత గదిలో కేవలం 6 వ్యక్తులతో మొదలైన ఆ సమావేశం గురించి మనం చదివాం. సమాజం మొత్తం వాళ్ళని చీకొడుతుంటే ఆమె వాళ్లను తన ఇంటికి ఆహ్వానించింది. ఎంత దయ ఉంటే అలా చేయగలరు. సరిగ్గా అదే జరిగింది. ఆ 6తో మొదలైన సపోర్ట్ గ్రూప్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే ఏకంగా 850 మందికి పైగా రోగులు ఒక పెద్ద వెస్ట్ హాలీవుడ్ ఆడిటోరియంలో కలుసుకునే స్థాయికి ఎదిగింది. వావ్, 850 మెంబర్స్. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె వాళ్ళకి వైద్యం చేసి వ్యాధిని నయం చేస్తానని తప్పుడు వాగ్దానం చేయలేదు. అంటే క్యూర్ చేస్తాను అనలేదు. లేదు, కానీ సమాజం మొత్తం వాళ్లు చనిపోవాలి అని కోరుకుంటున్న సమయంలో తమను తాము ఎలా ప్రేమించుకోవాలో నేర్పించింది. ప్రాణాలు పోయే ఆ చివరి రోజుల్లో అయినా సరే ఏంటంటే తమ మీద తాము కోపం, ద్వేషం లేకుండా ప్రశాంతంగా ప్రేమతో ఎలా విడవచ్చో ఆమె నేర్పించింది. వాళ్లకు కావలసిన కౌగిలింతను, ఓదార్పును ఆమె ఇచ్చింది. సమాజం తెరమేసిన వ్యక్తులకు ఒక ఆశను, ఆత్మగౌరవాన్ని ఇవ్వడం నిజంగా అసాధారణమైన విషయం. అందుకే ఈ ఉద్యమం ఆమెను ఒక సాధారణ రచయిత్రి స్థాయి నుండి ఒక మార్గదర్శి స్థాయికి తీసుకెళ్లింది. ఖచ్చితంగా. ఆ తర్వాత 1988లో ప్రఖ్యాత టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే షోలో ఆమె పాల్గొనడం ఈ పుస్తక ప్రయాణంలో మరో మలుపు కదా. అవును. ఓప్రా షో తర్వాత ఆమె సందేశం ప్రపంచం నలుమూలలా పాకింది. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ పుస్తకం రాత్రికి రాత్రే బెస్ట్ సెల్లర్ జాబితాలో మొదటి స్థానానికి చేరుకుంది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఆ విజయంతో ఆమె హే హౌస్ అనే ఒక పబ్లిషింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఇది కేవలం ఆమె పుస్తకాలకే కాకుండా దీపక్ చోప్రా, వెయిన్ డయర్ లాంటి ఎందరో ప్రముఖ ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస నిపుణుల పుస్తకాలను ప్రచురించి ఆధునిక ఆధ్యాత్మిక రంగానికే ఒక దిక్సూచిగా మారింది. ఇక్కడ వరకు ఈ పుస్తకం సాధించిన విజయాలు, అది పంచిన ఆశల గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అంతా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కానీ మనం ముందే అనుకున్నట్లు ఈ సిద్ధాంతాలపై ఉన్న తీవ్రమైన విమర్శలను కూడా మనం ఏమాత్రం దాచకుండా నిష్పాక్షికంగా విశ్లేషించాలి. అది చాలా అవసరం. గుడ్ రీడ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో రివ్యూలు చూస్తే చాలా మంది పాఠకులు ఈ పుస్తకం పైన, ఆమె చెప్పిన సిద్ధాంతాలపైన తీవ్రమైన అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. వాస్తవమే. ఆ విమర్శలను మనం పక్కన పెట్టలేము. ఈ పుస్తకం పైన ఉన్న ప్రధానమైన అతి పెద్ద విమర్శ ఏమిటంటే ఇది పరోక్షంగా బాధితులను నిందించే ఒక క్రూరమైన సిద్ధాంతమని. బాధితులను నిందించడం అంటే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. అవును. అంటే ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వస్తే దానికి వాళ్లే కారణం అని ముద్ర వేయడం. విక్టిమ్ బ్లేమింగ్ అనేది చాలా ప్రమాదకరమైన కోణం. ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రమాదం జరిగినా, ఏదైనా వ్యాధి వచ్చినా నీ ఆలోచనలే బాలేవు, అందుకే నీకిలా జరిగింది అని అనడం అంటే వాళ్ల గాయం మీద కారం చల్లడమే కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ పుస్తకంలో అత్యంత వివాదాస్పదమైన, చాలా మందికి కోపం తెప్పించిన ఒక వాక్యం ఉంది. ఏంటంటే మనం పుట్టకముందే మన తల్లిదండ్రులను మనమే ఎంచుకుంటామో అని రాశారు. అది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒక నిమిషం ఆలోచిద్దాం. ఇది చాలా తీవ్రమైన విషయం. ఒక చిన్నారి పుట్టకముందే తనను హింసించే లేదా వేధించే తల్లిదండ్రులను తానే ఎంచుకుంటుందని చెప్పడం ఎలా సమంజసం? అస్సలు సమంజసం కాదు. బాల్య దశలో దారుణాలకు గురైన బాధితులకు ఇలా చెప్పడం అంటే ఏంటంటే వారికి వారి బాధ్యులు అని శిక్షించడం లాంటిది కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే ఈ పుస్తకం పైన అతిపెద్ద విమర్శ వస్తోంది. చాలా మంది మానసిక శాస్త్రవేత్తలు, పాఠకులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. అవును కదా. మరి భౌతికంగా జరిగే నేరాలకు, వేధింపులకు ఆ చిన్నారి మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాలేదు. ఆధ్యాత్మికంగా కర్మ సిద్ధాంతాలను నమ్మేవారికి ఇది ఆమోద్యోగ్యంగా అనిపించవచ్చు. కానీ వాస్తవ ప్రపంచంలో ఒక బాధితురాలికి నీ కష్టాలకు నువ్వే కారణమని చెప్పడం వినడానికి చాలా కఠినంగా ఉంటుంది. బాధగా కూడా ఉంటుంది. ఇది వారిని మరింత అపరాధ భావనలోకి నెట్టే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దీనిలో మరో ప్రమాదకరమైన కోణం కూడా ఉంది కదా. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కేవలం మన ఆలోచనలే కారణం అనడం వైద్య శాస్త్రాన్ని అవమానించడమేనని విమర్శకుల గట్టి వాదన. అవును, అది కూడా పెద్ద విమర్శే. ఒక వ్యక్తికి పర్యావరణ కాలుష్యం వల్లనో, వైరస్ వల్లనో, లేదా జన్యుపరమైన కారణాల వల్లనో ఒక తీవ్రమైన జబ్బొస్తే దాన్ని విస్మరించి నువ్వు నిన్ను సరిగ్గా ప్రేమించుకోలేదు, అందుకే నీ కణాలు జబ్బుపడ్డాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆధునిక జీవశాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కాదా? ఖచ్చితంగా. మనం అన్నింటినీ కేవలం మన మెదడుతో, మన ఆలోచనలతో నియంత్రించలేము అన్న జీవశాస్త్ర వాస్తవాలను ఈ పుస్తకం పూర్తిగా విస్మరించిందన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. మెడికల్ సైన్స్ను అలా పక్కన పెట్టలేం కదా. అవును.
సానుకూల దృక్పథం అనేది వైద్య చికిత్సకు ఎంతగానో సహాయపడుతుంది అనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ కేవలం సానుకూల ఆలోచనలే మందులు అని భ్రమపడితే సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు పోయే ప్రమాదముంది. అందుకే ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మనం చాలా సమతుల్యమైన దృష్టిని కలిగి ఉండటం అవసరం. ఈ నాణ్యానికి ఉన్న రెండు ముఖాలను మనం అర్థం చేసుకోవాలి కదా. అవును. ఒకవైపు ఈ పుస్తకం తమ జీవితం తమ చేతుల్లోనే ఉందన్న ఒక అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కోట్లాది మందికి ఇచ్చింది. తమ ఆలోచనలను మార్చుకుని తమను తాము క్షమించుకుని ఎందరో తమ జీవితాలను చీకటి నుండి వెలుగులోకి తెచ్చుకున్నారు. అది పాజిటివ్ సైడ్. కానీ ఇంకొక వైపు తమకొచ్చిన ప్రతి చిన్న అనారోగ్యానికి, జీవితంలో ఎదురైన కష్టాలకు తామే కారణమేమో అనే ఒక నిరాధారమైన అపరాధ భావనను, అంటే ఆ గిల్ట్ను కూడా కొందరిలో మిగిల్చింది. ఈ లోతైన విశ్లేషణ తర్వాత మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయమేమిటంటే, ఈ పుస్తకంలో మనకు ఎంతో ధైర్యాన్నిచ్చే విషయాలతో పాటు వాస్తవ ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉండే అంశాలు కూడా ఉన్నాయి. మరి దీన్ని మనం ఎలా స్వీకరించాలి? ఈ పుస్తకం నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మకమైన పాఠమేమిటంటే, మన ఆలోచనలకు నిజంగానే అమితమైన శక్తి ఉంటుంది. మన గతాన్ని మనం మార్చలేము, కానీ పాత కోపాలను, బాధలను మనసులో మోస్తూ పోవటం వల్ల మనకే నష్టం. అవును, అది భారం కదా. మనల్ని మనం క్షమించుకోవటం, అద్దంలో చూసుకుని మనల్ని మనం ఏ షరతులు లేకుండా ప్రేమించుకోవడం అనేది మన మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సానుకూల వాక్యాలు తప్పక ఉపయోగపడతాయి. కానీ అదే సమయంలో వాస్తవికతను మర్చిపోకూడదు అంటారు. ఖచ్చితంగా. మానసిక బలాన్ని పెంచుకుంటూనే భౌతిక వాస్తవాలను, వైద్యశాస్త్రాన్ని విస్మరించకూడదు. మన శరీరానికి సరైన పోషకాహారం, వ్యాయామం ఎంత